నేను సత్తన్నతో కలిసి మామిడికాయ కారం పెడుతున్నా. ఇది 108 నెంబర్ ఉంటే ఫస్ట్ చేసి పెట్టుండి. దవాఖాన దగ్గరనే ఉంది కానీ పెట్టుకో. మామిడికాయ తొక్కు ఉడుకుడుకన్నా అంతే. ఎట్లుంటది ఈ కాంబినేషన్? సత్తి సావిత్రి అనేది అట్లనే. నువ్వు ఎంత బంగ్లాలు ఉండు, ఎంత రిచ్ కార్లు తిరుగు, ఆ పాట రాగానే పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా అన్నట్టే ఇప్పటికి గిద్దరామ నరసాయ లాంటి వాళ్ళు ఇట్లా అల్లుకుంటా పోతుంటే అది ఉయ్యాల పాట అయినా ఇంకోటి ఉద్యమం పాట అయినా రెడీగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఎమోషన్కు చాలా దగ్గరగా ఉంటారు. రేపటి రోజున ఇప్పుడు నీ పిల్లలు చూసేసారు, నా పిల్లలు చూసేటప్పటికి తెలంగాణ మాటలు ఇట్లా, బట్టలు ఇట్లా, ఊర్లు ఇట్లా, లేకపోతే ఇట్లా అనేది అది మనమిద్దరమే ఒక డాక్యుమెంటరీ లాగా ఉండాలి, ఫన్ ఉండాలి. దాంట్లో కంప్లీట్గా ప్యూర్ తెలంగాణ సోల్ కోసమే నడపాలన్నది నా ఇంట్రెస్ట్. అందరికి నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఇయ్యాలటి మన వీడియో ఏంటంటే నేను సత్తన్నతో కలిసి మామిడికాయ కారం పెడుతున్నా. ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయ కారం కంపల్సరీ కదా, అందుకోసమే. అండ్ మస్తు మంది సత్తన్నతో కలిసి ఒక వీడియో చేయమని చెప్పారు. సో సత్తన్నతో స్కిట్లు చేసుడు, న్యూస్ చదువుడు, ఇదంతా ఎప్పుడు అన్ని చూస్తూనే ఉన్నారు కదా మీరు. అందుకోసమే సత్తన్నతో మామిడికాయ కారం పెట్టబోతున్నాను అనమాట. అందుకోసం అన్నోళ్ళ ఊరికే పోయి అన్నకు తెలిసిన తోటలో మామిడికాయలు ఆనే దింపుకొని కట్ చేసి మామిడికాయ కారం పెట్టబోతున్నాం. సో మీ అందరికి తెలుసు, ఇంట్లో ఉన్న బయట ఉన్న సన్ స్క్రీన్ అనేది మనకి ఎంతో ముఖ్యము. అసొంటిది ఇసొంటి ఎండాకాలంలో అట్లా విలేజ్ పోయినప్పుడు ఇంకెంత సన్ ప్రొటెక్షన్ అవసరం. అందుకోసమే నేను ఇప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నా. సన్ స్క్రీన్ అనగానే మార్కెట్లో కొన్ని సన్ స్క్రీన్ SPF 50 వరకు ఉంటుందని చెప్పగానే వాటిని యూజ్ చేస్తాం. కానీ టెస్ట్ చేసేసరికి అవి SPF 20 ఇస్తాయి. ఇది మనకు డిసప్పాయింటింగే కాదు, చాలా రిస్కీ కూడా. కానీ ఈ హిమాలయ సన్ ప్రొటెక్ట్ ప్లస్ అనేది చాలా డిఫరెంట్ కంపేర్ టు అదర్ బ్రాండ్స్. అండ్ అంతేకాక ఇది క్లినికల్ టెస్ట్ లో ప్రూవ్ అయ్యింది దట్ ఇది SPF 50 PA 4+ ప్రొటెక్షన్ ఇస్తుంది అని. ఇది నా ట్రస్టెడ్ బ్రాండ్, నేను చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నా. అండ్ అంతేకాక ఇది 90% నేచురల్ ఒరిజిన్ ఇంగ్రీడియంట్స్ తోని తయారైంది. అండ్ ఇది సేఫ్, మైల్డ్ అండ్ రిలయబుల్. అండ్ ఇది చాలా అల్ట్రా లైట్ వెయిట్, ఈజీగా స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోతుంది, అస్సలు వైట్ కాస్ట్ నియ్యది. అండ్ ఇది స్వెట్ రెసిస్టెంట్ కూడా. ఇది మన ఇండియన్ వెదర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. చూసారా నా స్కిన్ లోకి ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిందో. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే దీని డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తే వెళ్ళి చెక్ చేయండి. ఇవి ఇప్పుడు మనకు అమెజాన్, నైకా, మింత్రా అండ్ నియర్ బై స్టోర్ లో అవైలబుల్ లో ఉన్నాయి. సో కావాల్సిన అన్ని ఈయనే తయారు చేసుకొని పోతున్నాం. ఎందుకంటే మేము తోటలో వేస్తున్నాం కాబట్టి అక్కడ గ్రైండర్ గిన్నె ఉండదు కాబట్టి ఈయనే తయారు చేస్తున్నాను అనమాట. సో ఎప్పుడు పెట్టినట్టే, బట్ ఈసారి సత్తన్నతో పెడుతున్నాను, అంతే స్పెషల్. దానికి కావాల్సినవి ఆవాలు కొంచెం రోస్ట్ చేసి అదే కొంచెం ఇట్లా గోలిచ్చి పొడి చేస్తా. తర్వాత మెంతులు గోలిచ్చి పొడి చేస్తా. జీలకర్ర కూడా కొంచెం గోలిచ్చి పొడి చేసి, దాని తర్వాత నువ్వులు కూడా నేను పొడి చెయ్యను, ఏమంటారు తాల్పు వేసేందుకు ఇవి రెండింటిని కొంచెం రోస్ట్ చేస్తా అంతే. సో మిగతా అంతా ఇంకా ఈ ఎల్లిగడ్డలు ఆల్రెడీ పీల్ చేసినవి దొరుకుతున్నాయి కాబట్టి ఈ ఎల్లిగడ్డను ఓన్లీ దంచి తీసుకుపోదాం. సో ఇప్పుడు ఇవి నేను ఇక్కడ కావాల్సినవి తీసుకొని పోతున్నా, గ్రైండర్తో పని లేకుండా. బట్ నూనె, తాల్పు, గిన్నెలు, మామిడి ఒక్కలిగిన అవన్నీ మనం అన్నీ కవర్లు ఉన్నాయి, ఆడుకోయినాక తీసి మొత్తం తయారు చేద్దాం. సో ఫస్ట్ అయితే ఆవాలు. సో ఇవి ఇక్కడ కొద్దిసేపు ఇట్లా డ్రై రోస్ట్ చేసిన తర్వాత చల్లబడ్డ తర్వాత మిక్సీ పెట్టాలి, లేకపోతే ముద్దలు అయిపోతుంది అన్నమాట. సో ఇవన్నీ మంచిగా గోలిచ్చిన కదా, ఇప్పుడు ఫ్యాన్ కింద చల్లార పెడదాం. పారి వేస్తున్నా. అక్కడ గుండెందుకు డబ్బాలలో ప్యాక్ చేసుకున్నాం. ఇది ఆవాల పొడి, మెంతుల పొడి, ఇదేమో నువ్వుల పొడి.
రింక్ వచ్చిండు ఫ్రెండ్స్, హెల్ప్ చేయమంటే హెల్ప్ చేస్తలేడు. అలా నానమ్మకైతే హెల్ప్ చేస్తాడు, నాకెందుకు చేస్తాడు? అంతే కదా రింకు? అంతేనా? అంతే. సరే ఆ కవర్ తీసుకురా పప్పు. ఇప్పుడు మనం అన్నీ రెడీగా పెట్టుకుందాం. ఓకే, మామిడికాయ కారం పెట్టినాక ఎండ్లో పెట్టుకోవాలా? ఇట్లాంటి జాడీలా జార్లో పెట్టుకోవాలి. ఎస్, ఇదే సామాన్ అంతా. మామిడికాయలు తెచ్చుకోవాలి మనం, తెచ్చుకుందాం పారి. ఓకే, ఏం కదలే. అన్ని ఎందుకు అమ్ముకుంటలేడు మరి? మామిడికాయలు తొక్కుకు నేను అమ్ముతుంటే. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. 6 7 ఇనఫ్. ఇలా కడిగి మంచిగా తుడవ. మామిడికాయలు, మటన్, చికెన్ కొట్టేసంటి కత్తి ఈయనే ఉంది. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఎల్లిగడ్డ పేస్టు, ఎల్లిగడ్డలు, అన్ని పొడులు. ఇది నేను తెచ్చిన ఇంటికించి, కానీ ఇది కనీసం ఏమంటారు, ఈ కత్తి పెడితే ఈ పీటనే వలిగేటట్టుంది. ఇట్లా మామిడికాయల్ని చెట్టు మీదకించి తెంపి నీళ్ళల్లో కడిగి తుడిచేసినాం అన్నమాట. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలు చేయాలి. ఈ ముక్కలు చేసేంత బలం మనకు లేదు కాబట్టి ఎవరిని వెళ్దాం? ఆప్షన్ 1 రింకు, ఆప్షన్ 2 గంగూలీ, ఆప్షన్ 3 ఓలేరు. వాళ్ళిద్దరు రండి రావాలి. ఆనబట్టట్టుంది ప్లీజ్ గైస్, కమాన్ సిట్. అత్తది కొట్టు, నువ్వా చేద్దీరా బాబు. ఉయ్య అక్క, అయిపోయి. నేను గంత మంచిగా కడిగితే రింకు నీళ్ళేపో, తేపో. ఎస్, ఇగో అవుతుంది మంచిగా. నువ్వు అట్లా పెద్ద పెద్దగా చేసి ఉండాలి, కానీ మరి ఇది కత్తెర తగ్గుతలేదు. ఫస్ట్ ఇక్కడ కొద్దిసేపు ఆరుతాయి ఫ్రెండ్స్. ఈ వారేలోపు మనము తాలు పెట్టుకుని వద్దాం. పరి ఏడుందన్న పోయి ఆడుందా? జీలకర్ర పొడి ఇప్పుడు మనం కొంచెం కొంచెం వేస్తున్నాం తాలుపుకి. ఆడుకోయినాక మళ్ళీ వేసుకుందాం. ఎల్లిపాయలు, ధనియా పౌడర్, అందులో కారం ఉప్పు కావాలి. కారం ఉప్పు కూడా అట్లనే దింపి. ఏ గ్రేతావు ఆవు. ఎల్లిగడ్డ ముందే అయితే మాడిపోతుందని లాస్ట్కి వేసాం. అందులో ఫుల్ ఆయిల్ పోయాలి గంగులు. ఆగు, అప్పుడే తుమ్ము వస్తుందా నీకు?
అయిపోతుంది కదా. ఈ పొడులన్నిటికీ మూత పెట్టేసుకోవాలా? అన్నం పెట్టాలంటే ఎట్లా, రైస్ కుక్కరా గిన్నెనా? బొగానేనా? ఓకే, పెట్టాలా గంగులీలో కొంచెం అన్నం? మంచిగా ఒక బుక్క పెడతా. ఓకే, 3 గ్లాసులు పెడుతున్నా. తాలిపి పెట్టుకున్నా. ఖతర్నాక్ ఉంది, రండి, ఫ్యాన్ అయిపోతారు నాకు. అన్న ఇంకొస్తలేడు, అన్నం తినే టైంకి వస్తాడేమో తెలియదు మరి. సో ఇది నాకు తెలిసి ఎక్కువనే అయినట్టు అనిపిస్తుంది. కాయలు తక్కువైనాయి, మసాలా ఎక్కువైంది. సో మనం ఏం చేద్దామంటే చూసుకొని కలుపుకుందాం. మీ దాంట్లో ఎంతమందికి ఇట్లా తాలిపేసిన దాన్ని రోజు కొంచెం తినుడు ఇష్టమో చెప్పండి. నేనైతే వేడివేడి అన్నంలా ఉడుకుడుకు అన్నంలా ఇది వేసుకొని తినడు నాకు చాలా ఇష్టం. ఓకే, నీళ్ళు ఊరుతాయి. కొంచెం ఆయిల్ వేద్దామా గంగులు గ్రేవీకే? కొలతలు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు వేసినామని అనుకోకూరి. 2:30 ఇది వేసిన, 1:30 ఉప్పు వేసిన, ఆవాలు జీలకర్ర కూడా నా అందాజ కొద్దే వేసిన. ఓకేనా? ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి ఏం కాదు. ఇప్పుడు మేము నాకు కొంచెం అందరికి కొంచెం కొంచెం అనేలోపు ఇది అయిపోతుంది కాబట్టి పెట్టుకున్నాం ఇట్లా. సో ఇట్లా మామిడికాయ కారం అయితే అయిపోయిందనమాట. దీంట్లో మాగాయ ఉంటుంది, తొక్కు ఉంటుంది, ఉప్పు కారం ఉంటుంది, నువ్వుల మామిడికాయ కారం ఉంటుంది, రకరకాల కారాలు ఉంటాయి. నాకు తెలిసిన కారం ఇదే. ఇప్పటిసండి ఇయర్కి ఒక్కసారైనా వెరైటీ మామిడికాయ కారం పెట్టడానికి ట్రై చేస్తానన్నమాట. నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. కొంచెం టేస్ట్ చేసిన, ఎందుకంటే ఉప్పు సప్పగా ఉందో ఎట్లుందో తెలవాలి కదా. సో ఇది ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది. చల్లారిన తర్వాత మీదికించి కూడా కొంచెం నూనె పోసిన, ఇది కులబడుతుంది అన్నట్టు. అంటే మసాలా అదంతా కూడా ముక్కలకి ఇనుగుతుంది. ఇదంతా కలిపిన తర్వాత 1 గంట సేపు ఉంచిన తర్వాత ఇంట్లో పెట్టాలి. నాకు తెలిసినట్టు నేను మామిడికాయ కారం చేసిన. మామిడికాయ కారం చేసినాక ఉడుకుడుకు అన్నం లేకపోతే ఎట్లా, అందుకోసమే బియ్యం గడి కూడా పెట్టేసినాను అనమాట. అన్నం అయ్యేదాకా ఇది గులబడుతుంది. ఒక 20 నిమిషాలు అయినా సరే ముక్కకు నానుతుంది కదా, అప్పుడు ఈ మసాలా వేసుకొని అది కొంచెం ఇది కొంచెం వేసుకొని తిందాం, సరేనా? సో ఈయన పెడుతుంది. అట్లా తోటలో షికారుకు వేద్దాం పారి మనం. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిద్దాం. ఓకే, కమ్. కనకాంబరాల చెట్లు. మా ఆయన కూడా ఇట్లా చిన్నది ఒకటి కట్టిస్తే నాకు బాగుండు. మన నాగంపేట్ల ఈయనే బావి ఉండాలా, నాకు ముంగట ఇల్లు లెక్క ఉండాలా, వెనకాల బావి ఉండాలా, కూరగాయల చెట్లు ఉండాలా, అన్నీ ఉండాలా. అమ్మ గులాబీ పూలు, అయ్యో మందార పూలు, తెల్ల గులాబీలు, ఎర్ర మందారాలు, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అబ్బా ఎంత బాగుందో. అట్లా ఒక దిక్కంతా పూలు వేయాలా, ఒక దిక్కంతా కూరగాయలు వేయాలా, ఒక జామకాయ చెట్టు, ఒక మామిడికాయ చెట్టు, ఒక ఉసిరికాయ చెట్టు ఉండాలి మనం అందమే తినేందుకు. ఇట్లా వీళ్ళు పంపు పెట్టుకున్నారు కానీ మనం బావి పెట్టుకోవాలా. దాని తర్వాత ఇట్లా చెట్టు ఉండాలా, ఒక గుడిసె ఉండాలా, పొయ్యి ఉండాలా, ఇవన్నీ పెట్టుకొని మనం తినాలా. అది అవ్వాలా, మనం చూడాలా. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. నాగంపేటలో అవుతుంది లేండి ఫ్రెండ్స్. అన్ని కూరగాయల చెట్లు కూడా ఉన్నాయి, కాకపోతే లోపల అటు సైడ్ ఉన్నాయి. కాకపోతే అవి ఇట్లా ఫెన్సింగ్ వేసారు కాబట్టి మనం పోలేం పారే. సీతాఫలాల చెట్లు ఉన్నాయి, ఇలా చింతకాయ చెట్టు ఉంది, జామకాయ చెట్టు ఉంది, ఉసిరి చెట్టు ఉంది. చూడరు గుత్తులు గెలలు అంటారు, మేము గుత్తి అంటాం. మీరు చెట్టు అంతా ఒక దిక్కే అయిపోతుంది. ఇట్లా ఒకటే దిక్కు మామిడికాయలు కాస్తే. నన్ను నాగంపేటలో గీసుంటుంది ఒకటి కట్టమంటున్నా మా ఆయన్ని. బాగా కనెక్ట్ అయినట్టు నువ్వు గట్టిగా నవ్వుతున్నావు, ఏం సంగతి? అంతే కదా మరి. ఇగో ఇత్తులు ఏంటివి? ధనియాలు దంచేయొచ్చుగా మరి. పొడి కూడా వేసినాం.
అది ఇట్లా పన్ను కింద తినేటప్పుడు చూడు ఎంత కమ్మగా వస్తుందో. నిజామాబాద్ స్టైల్ ఇది. ఏమనుకుంటున్నావు? ఇది నేను చూడలే. మీకు కూడా అయితే మీరు రండి, ప్లేట్ తెచ్చుకోండి. హలో రండి, అట్లా శనార్థులు లెక్క అట్లా చూడండి. దిట్టు తాకుతుంది, దిష్టి తాకుతుంది. మీరు కూడా ముద్ద తింటే అక్క ఏమవుతాడు? మామ అవుతాడా? అన్నం మెత్తగైపోయింది. వచ్చి మామ తిన్నాక జెర్సీ అయినాక ఏం కాకుండా నేను తింటా. తిన్నావా? మంచిగా మంచిగా ఉందా? ఒట్టిగా అంటున్నా కెమెరా ఉందని మంచిగా ఉన్నట్టు. నువ్వు చెప్పు చూడు, నువ్వు చెప్పు కదా. ఇది 108 నెంబర్ ఉంటే ఫస్ట్ చేసి పెట్టుండి. దవాఖాన దగ్గరనే ఉంది, పెట్టుకో. తొక్కు కన్నా అన్నం మంచిగా ఉంది. పోయి నువ్వు కావాలని అంటున్నావు దొంగ ఫెలో. మంచిగా ఉంది. నిజామాబాద్లోనే టేస్ట్ ఉంటుందంటే చేవెళ్ళలో కూడా ఉండాలిగా. ఉంటుంది మరి. రాలే నీకు మా టేస్ట్ కావాలంటే ముందు మనకు మాడాలి. కడుపులో మాడితేనే అది టేస్ట్ అనిపిస్తుంది. ఫుల్ తినొచ్చులోనికి ఎంత పెట్టినా ఎట్లుంది అంటే జర చెప్తావు. డ్రింక్ ఇట్లా పెడుతుందా? నిజంగా బాగుంది. తింటుంటే బాగుంది, చూస్తే బాగాలేదు. రాంగ్ జడ్జిని పిలిచిన నేను రివ్యూకి. జడ్జి అంటే నిజంగా చెప్పాలి కదా. నువ్వు మాస్టర్ చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పు నాకు. చెప్పు మరి, నువ్వు చెప్తే తప్పు. ఎప్పుడన్నా నీకు మంచిగా చెప్పినా నేను? ఇప్పుడు ఎందుకు చెప్పాలి చెప్పు? చిన్నప్పటి నుంచి మన ఇద్దరం అయిపోయినాక చెప్తాడు. మొన్న మంచిగా చేస్తుండే అసలు బాగుండే అని అంటాడు. ఇప్పుడు చెప్పనీకి బాధే, కానీ బాగుంది నా కారం. నీకు అట్లా చెప్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకు? నువ్వు ఇంకా మంచిగా చేస్తావు. అబ్బో ఇదేంటిది? గుడ్ కాప్ మార్కులు బ్యాడ్ కాపా? మీరు మంచిగా ఉండే కంటే కొట్లాడితేనే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు జనాలు. ఇట్లా తింటుంటే చేతికి అంటుకోవద్దు కదా, అంటుకుంటుంది. అన్నం వల్ల అంటుకుంటుంది. నువ్వు ఏదైతే అన్నం బాగుంది అన్నవో ఆ అన్నం వల్ల అంటుకుంటుంది, నా తక్కువ వల్ల కాదు. ఇప్పుడు తొక్కు వాటర్ ప్రూఫ్ లేదా? అంటుకోవద్దు. ఇట్లా తింటుంటే లోపలికి ఇట్లా పోవాలి. కొంచెం సరిపోద్దాం రండి. సర్పు కాదు, కొంచెం అదేమంటారు లైజాలా, ఆ స్మెల్ మంచిగా ఉంటుంది. ఇంకా కొంచెం క్రిములన్నీ క్లీన్ చేస్తుంది. ఎవరో బాగాలేదన్నారు నాది, మళ్ళీ అన్నం వేయించుకుంటారు. అందరూ కెమెరా సాక్షిగా చూడండి. బంతి పువ్వు తింటే ఎవరికైనా మంచిగా ఉంటుంది, ఒట్టిగా తింటే అంత మంచిగా ఉంటుంది. అబ్బో నలుగుట్ల తినాలంట, జయంత్రులు తినాలంట, గత్తర్లు చావాలంట. పెద్ద బాధ అనిపించదంట. అందరూ చచ్చిపోయారుగా, మనం ఉంటే ఏంది అన్నట్టు ఉంటుంది అనమాట. అదే జయంత్రులు అనుకో, వాళ్ళు తింటారుగా కమ్మగానే ఉన్నట్టుందని తింటూనే ఉంటాం అన్నమాట. అందుకే ఏడ నువ్వు ఏమన్నా గుళ్ళకాడ చూడు వంట చేస్తే ఎంత కమ్మగా అవుతుంది. సూపర్ వస్తుంది. ఫ్రీగా పెట్టండి, ఇంకా కమ్మ వస్తుంది. మాకైతే కమ్మ ఉంది ఫ్రెండ్స్. పాపం మా ఆయన రింకు వెయిట్ చేస్తారు, నేను తిన్నాక పెడతాను. బాగా తునకల కూర అంటే ముందు వస్తాడు, తొక్క అంటే అదే మంచి తోకమాట అనుకో వచ్చి ఇదేది పాకేది ఆగో అన్నం ఎత్తలేవు నాకు అంత అన్నం ఇవి అంటాడు. మా ఆయన ఇమిటేట్ చేస్తాను చూసినా, నచ్చింది చేస్తున్నా నేను. చూడు అసలు మా ఆయన ఎక్క మాట్లాడాడు, ఆయనను కూడా ఇమిటేట్ చేస్తాడు. అంటే అది చేసినందుకే పైసలు ఇచ్చారు మనకు. నిన్ను నువ్వు చేసినందుకు ఇచ్చారు పైసలు, ఇమిటేట్ చేసినందుకు. అంటే అందులోనే మళ్ళీ ఎంతమంది అవతారాలు, అన్ని అవతారాలు కదా. తిన్నాక నీతో మాట్లాడేది ఉంది నాకు, మాట్లాడదాం. చచ్చా తినేటప్పుడు మాట్లాడదు, ఎందుకంటే ఎక్కువ తినలేము. కారం వస్తుంది అని ఇట్లా మాట్లాడతాం, అరే అని ఇట్లా వస్తుంది. ఒకసారి టచ్అప్ చేసుకో, లిప్ బామ్ అంతా పోయింది. ఏం కాదు, ఇది పెట్టుకున్నా కారం. ఇది ఉరకాలంటే ధైర్యం కావాలన్నా, ఫుల్గా ఉంది. మరి పుల్లటికాయలే తొక్కుకాయలు అంటారు. తీయకాయలు తెస్తే అవి ఎక్కువ రోజులు ఉండేవి. ఇంకొంచెం కలుపు, ఎందుకట్లా సప్ప తింటున్నావు? పట్నంలో ఉంటున్నాం కదా, కొంచెం పలుసగా సప్పగా మంచి టేస్ట్ వచ్చింది నా ముందు. సో సత్తన్నతోని మాట్లాడిపిస్తా అని చెప్పిన కదా. మీ అందరికి తెలుసు సత్తన్న ఎడబుట్టిండు, ఏం చేసిండు, వైఫ్, పిల్లలు, ఇవన్నీ తెలుసు. మీకు తెలిసిన సత్తి వేరు, ఇప్పుడు నాకు తెలిసిన సత్తి కాబట్టి నేను ఇప్పుడు సత్తన్నని కొన్ని ప్రశ్నలు అడుగుతా, చెప్పాలి. సో ఇప్పుడు మా అందరికీ బిత్తిరి సత్తి అంటే ఆర్టిస్టు, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఇట్లా
కానీ మనకు కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లతో మనమేందనేది మనకు తెలుస్తుంది కదా. అట్లా బిత్తిరి సత్తి చేవెళ్ళ రవి అంటే నీకేమి యాదకు వస్తుంది? బిత్తిరి సత్తి చేవెళ్ళ రవి కన్నా ముందు ముకుంద. నేను ఈ బిత్తిరి సత్తి అనేది ముకుంద, ఆ పిల్ల క్యారెక్టర్ పేరు ముకుంద రెడ్డి. ముకుంద రెడ్డిని ఇమిటేట్ చేస్తూ ఇట్లనే జనాల్లో చెప్తుంటే, పెళ్ళిళ్ళ చిన్న చిన్న దావతాలు చెప్తుంటే అరే ఇట్లా అంటుండే కదా. అప్పుడు నాకు సక్సెస్ అయిన అంటే ఎవరన్నా కొంచెం షాల్వా కప్పి కొంచెం మాట్లాడంగానే నాకు అదే గుర్తొస్తుంది. అమ్మ నేను ఎన్నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చూడు మట్టి మనుషులు నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చిరని ఫస్ట్ అదే గుర్తొస్తుంది. వాళ్ళని తలుసుకోవాలి కానీ ఆ మనిషి లేడు అనిపిస్తుంది అనమాట. మనం పనిచేసే టైంకి ఉన్నాడు కదా, సడన్ గా చనిపోయింది కదా. చనిపోయినప్పుడు కూడా నువ్వు వచ్చినావు. అవును, అయినా నేను కూడా కలిసిన ఇంటికి వచ్చినప్పుడు. అవును, చూపించినావు కదా. అన్నింటికి వచ్చిందంటే ఆయన వస్తుండే. సో ఇప్పుడు నీకు బిత్తిరి సత్తి చేవెళ్ళ రవి అంటే ముకుంద యాదకు వస్తాడు మీకన్నా ముందు. అన్న డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేసేటప్పుడు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆయన సర్వైవింగ్ థింగ్ అంతా ఈ నుంచి అనమాట. చిన్న పక్కూరిల్లని పూల షెడ్ వేసుకొని ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పు. అక్క, ఈయన, పిల్లలు, అమ్మ, నాన్న, మన బొకే ఫ్లవర్స్ ఉంటాయి చూసిరా, అవి చేస్తుండే. ఎందుకంటే ఇటువైపు కొంచెం వాటర్ తక్కువ కాబట్టి వ్యవసాయం కన్నా వాటి మీద డిపెండ్ ఎక్కువ. ఆడ కూడా ఇటు చుట్టుపక్కల ఎవరు చేయాలని చెప్పి అన్ననే ఫస్ట్ అది స్టార్ట్ చేసిండు. తర్వాత అన్నీ వచ్చేసినాయి. సో అది మిస్ అవుతున్నావా? ఫుల్ నేచర్ అంటే మస్తు ఇష్టం. అది ఎంత చిన్న కోడిపిల్ల అయినా సరే, ఒక చెట్టుకు మామిడికాయ కోసినా సరే అదొక ఆనందం అనమాట. సో అంత పెద్ద ఫ్లవర్ అంతా బిజినెస్ చేసేది కదా, నాకు తీసేసేటప్పుడు అస్సలు జాలలేదు. ఆయన ఆడ పని చేసుకుంటా ఈవెంట్ చేసుకుంటా మళ్ళీ వచ్చి ఇక్కడ పువ్వులు కడుతుండే. చాలన్న ఇక రిటైర్గా ఇక దానికి రెస్ట్ ఇచ్చేయన్నా కానీ అతి కష్టం మీద తీసేసిండు. అది కూడా కంప్లీట్గా ఫ్యామిలీ హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు, లేకపోతే ఇది కూడా నడుస్తుండే కదా. సో ఎన్నేళ్ళు చేసినావు అన్నది? అదే 5 ఏళ్ళు విజయవంతంగా 5 ఏళ్ళు. 5 ఏళ్ళు మనమే మందు కొట్టుకోవాలి, స్ప్రే చేయాలి, మనమే దాన్ని మల్చింగ్ చేయాలి, దాన్ని ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ అంటే ఇక కట్టర్లతో మొత్తం ఆకులు ఇవి కలవంద లెక్క వస్తూనే ఉంటాయి. అవి ఎప్పటికి కట్ చేస్తూనే ఉండాలి. మళ్ళీ వచ్చినాయన్ని డ్రంచింగ్ అని ఉంటుంది. మా మందులు ఎట్లుంటాయంటే దీనికి షెడ్యూల్ ఉంటుంది. పొద్దుగాలు ఏం వేయాలి, పగటికి ఏం వేయాలి, పొద్దుమికి ఏం వేయాలి. నాతో కాకపోతే పుష్పకి చెప్తుంటే తను కూడా నాతో పోటీ పడి ఈక్వల్గా ఈపుకు మందు స్ప్రేయర్ వేసుకొని కొడుతుండేది. అంటే ఎంత సపోర్టివ్గా ఉంటుండంటే ఇట్లా చెప్తే నాకన్నా బెటర్ చేస్తుండే. అంత క్వాలిటీగా మేము ప్రోడక్ట్ మార్కెట్లో కొంగనే ఆ ఫ్లవర్ ఎట్లుంటుండే, చిన్న జరబరా ఫ్లవర్ అంటే గింత ఉంటుంది కానీ మనది సన్ఫ్లవర్ అంత వస్తుండే పెద్దగా. ఒక్కోసారి కవర్లో పట్టకుండా ఆ కవర్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటోడికి అరే ఇవి సరిపోతలేవు అనిపిస్తుండే. అంత క్వాలిటీగా ప్రోడక్ట్ తీయటం అనేది రైతు నిజంగా మంటికైనా ఇంటోడు ఉండాలంటారు కదా, అట్లా మేము ఇంటిలో మేము పని చేసుకున్నందుకు ఈల్డింగ్ ఒక 1/2 ఎకరంలో ఎంత వస్తుందో 1/4 ఎకరంలో అంత చేసినాం మేము. ఎకరంలో ఎంత వస్తుందో 1/2 ఎకరంలో అంత చేసినాం మేము. అంటే దాన్ని మనం చేయటం వల్ల తక్కువ స్పేస్లో ఎక్కువ దిగుబడి వచ్చింది. అది ఇన్వాల్వ్ అయ్యి చేస్తే అది అన్నీ ఇప్పటికీ కొన్ని గుర్తులు పెట్టుకున్నా. నా బాక్సు నా రవి ఫ్లవర్స్ అని పెట్టుకున్నాం, RAVEE, అది ఆస్ట్రాలజీ అనమాట. RAVEE అని పెట్టి ఫ్లవర్స్ అని పెడితే ఆ బాక్సులు ఇప్పటికి ఉన్నాయి. ఆ కవర్లు కొన్ని పెట్టుకున్నా, రబ్బర్లు ఉన్నాయి, ఇంకా ప్యాకింగ్ చేసుకునేటివి అవన్నీ అట్లా పెట్టుకున్న. నిషానికి పైప్ లైన్ కూడా వీకేయలే, అది గ్రీన్ షేడ్ మొత్తం తీసేసినా కూడా అది అట్లనే పెట్టుకున్నాం. పైప్ లైన్ ఇదో గేట్ వాల్ ఉంటుంది, ఇక్కడ మోటార్ ఉంటుంది అండ్ దాని గుర్తులు అట్లనే పెట్టుకున్నాం. అది ఫ్లవర్స్ని చేసేటప్పుడు కూడా ఇప్పుడు ఏమంటారు, పెళ్ళిడికి వచ్చిన పిల్ల ఉంటుంది చూసినా, పెళ్ళి మంచిగా చేయాలా, తర్వాత మంచిగా అత్తగారింటికి పంపాలన్నట్టు అవి తెంపేదాకా ఒక మురిపాం, తెంపి పంపించేటప్పుడు ఒకటి ఇక ఇచ్చేసినామంటే అబ్బా అన్నట్టు. అంటే ఇదేదో ఖరాబ్ అయితే మనకు పైసలు రావన్నట్టు కాదు, ఇక ఒక సొంత పిల్లల లెక్కనే ఉంటుంది అలా బాధ. అబ్బా బాక్స్ ఇట్లా ఖరాబ్ అయిపోయి, అబ్బా ఇట్లా చూసుకోకపోతుంది అన్నట్టు. అట్లా కానీ లక్ ఏందో తెలుసా, అట్లా నీ చెయ్యి కూడా పడ్డది. ఏముంది, మనం ఒకసారి దావత్కి వచ్చినాం ఇక్కడ, వచ్చినప్పుడు బావ నువ్వు వచ్చినప్పుడు మత్తసార్లు వచ్చినాం కానీ నేనేం చేసిన చూస్తున్నా, తెప్పుకోపోవడం తప్పితే హెల్ప్ చేసేది. బావ తెంపుతున్నాడు, ప్యాకింగ్ చేసిర్రు చిన్నగా, అంటే అంత టైం ఉంటుండే అట్లా కూర్చొని ప్యాకింగ్ చేసినాం. మళ్ళీ అవి పంపించేదాకా కూర్చున్నాం అన్నమాట. అవును, అందులో నీ చెయ్యి కూడా ఉంది. అన్నకు నువ్వో ఏమన్నా కాదు, నీ లైఫ్ నువ్వు చూసుకో, నేను ఇక్కడ పని చేస్తా అని చెప్పి అక్క పిల్లలు అందరు సపోర్ట్ చేసిరు కాబట్టి అక్కడి దాకా వచ్చిండు. నువ్వు V6లో జాయిన్ అయిన డేట్ యాదు ఉందన్న, పోనీ మంత్? మార్చ్ డేటు మార్చ్ 14th or 18th, అది కరెక్ట్. 10th to 14 మధ్యలో నేను అనుకుంటున్నా. అంతే. నేను జాయిన్ అయిన డేట్ చెప్పు.
నువ్వు ముందే జాయిన్ అయినావు? ఎప్పుడు ముందంటే ఒక నెల ముందుగా. నో కొంచెం నీ పేరు నిన్ను అడిగావా? 14. మన ఇద్దరికి కరెక్ట్ మంత్స్ డిఫరెన్స్, కాకపోతే సేమ్ మంత్ లో అంతే. 10th to 14th, నేను 14th, నువ్వు March 10 to 14 అని అనుకుంటున్నాను నేను. అంతే. ఈయన ఏం చేసిండు తెలుసా, నేను V6 లో రెజ్యూమ్ ఇచ్చేటప్పుడు 60 కూడా అనమాట. 60లో నర్సయ్య తాత ముసలి తాత గెటప్ వేసుకొని పక్కకి యాంకర్ ఉషానా అన్న కూర్చుని పెట్టుకొని చేసిర్రు. స్కూల్ డ్రెస్ వేసుకుంది. ఇలా అయిపోయినాక నేను టెస్ట్ కట్టిద్దామని వెయిట్ చేస్తున్నా. సో అట్లా ఇలాది స్కిట్ అయిపోయిన తర్వాత ఇలా రోజు టెలికాస్ట్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్కి యాంకర్ లెక్క నేను పోయినా. అయితే నాకు పేపర్ ఇచ్చి చదివేసి వచ్చేసిన, ఒక టేబుల్ దగ్గర కూర్చున్నా. నేను V6కి రావడానికి కారణం కూడా ఈయననే అనమాట. నేను అప్పటికి స్ట్రగులింగ్, అక్కడ కూడా అన్న ట్రై చేసిండు. వచ్చి నువ్వు గిడికి ఎందుకు వచ్చినావు అమ్మ, నువ్వు మంచిగా చదువుతున్నావు, V6కి పోగా నీడికి రాగు, ఇక్కడ జీతాలు ఇస్తలేరు, ఇది నీకు సెట్ కాదు అని చెప్పాడు. పాపం సురేష్ రెడ్డి అనొద్దు కానీ అందరికి ఆటాన్ని ఇస్తే నాకు రూపాయి ఇచ్చినట్టు 10,000 8,000 ఇస్తే నాకు 30,000 ఇచ్చిండు సార్. ఫస్ట్ నేను పెట్రోల్ జన్ కార్ వేసుకొని పోతే నన్ను అట్లా చూసి వాళ్ళు ట్రీట్ చేసిరు. మీడియాలో 30,000తో స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరు లేడు. ఫస్ట్ అవును 30,000 శాలరీ ఇచ్చి అంత గొప్పగా చూసిండు సురేష్ రెడ్డి. నిజంగా ఆయనది కూడా నిజం బాధే. అవునా మావులే. అయితే ఆయన అట్లా జీతాలని కాదు కానీ దీనికన్నా ఇది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు లేదో తెలియదు. అక్కడ తీన్మార్ అనేది పెద్ద ప్రోగ్రామ్ కదా, నువ్వు అటేవో అని చెప్పి నన్ను పంపించినాడు అనమాట. కట్ చేస్తే 3 నెలలకి ఈయన వచ్చిండు. ఈయన వచ్చి నేను నీకు 60లో తీసుకున్నా అంటే నాకు ఆ తాత గెటప్పే యాదున్నది, ఈయన ఎందుకు యాదుకుంటుంది నాకు? ఈయన క్యారెక్టర్ ఒకళ్ళతో నేను చెప్పిపోయిన తర్వాత టెస్ట్ కట్ చేయించారు. ఏం దుగ్గినతో చేపిస్తున్నారు అనుకుంటే ఒక వారం రోజుల తర్వాత ఒరిజినల్ క్యారెక్టర్ వచ్చింది. 2014 నేను. నువ్వు కాదన్నా, నువ్వు 2015 అనుకుంటా. 14లో నేను వచ్చింది. అయితే నేను 2013 నవంబర్లో జాయిన్ అయినా అనుకో. నేను 14లోనే ఉన్నా V6లో. అక్క నాకు గుర్తుంది. ఓకే, V6 అంటే సత్తన్నకి ఏమి యాదకి వస్తుంది అదర్ దెన్ తీన్మార్? అదర్ దెన్ అంటే నాకు ఫస్ట్ రోజు డిస్కషన్ ఉంటుంది కదా, ఒక టీం అంతా డిస్కషన్, పొద్దున్నే ఏం చేద్దామనే ఆ టీం డిస్కషన్ గుర్తొస్తుంది. అంటే ఆడ నుంచి నేర్చుకున్నది ఏంటంటే ఇవాళ ఏం చేయాలి, మనం ఎట్లా బెటర్ చేయాలి, అసలు దీంట్లో ఏముండాలి అనేది మాట్లాడుకోవడం గుర్తొస్తుంది నాకు. ఇప్పటికీ నేను అన్న పోతే అదే కొంచెం కాన్ఫరెన్స్లో పెట్టి మాట్లాడుకున్నాను. ఏదైనా కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్తారు, అది బెటర్ అవుతుంది నాకు. అంటే ఈజీ అవుతుంది, పేపర్ మీద లేకుండా జస్ట్ మైండ్లో వచ్చేస్తుంది, చేసేయచ్చు అంతే. నాకు V6 అంటే ఏమి యాదకి వస్తుంది తెలుసా, మేము అప్పుడే కొంత పేరు సంపాదించుకున్నాం. అన్నకు కొంచెం జీతం ఎక్కువ, నాకు కొంచెం ఎక్కువ. సో మా టీంలో కంపేర్ చేస్తే జీతాలు పడంగానే 5th శాలరీ పడుతుండే. 5th నుంచి 10th లోపు బులెటిన్ తొందరగా ముగించుకొని కంపల్సరీ డిన్నర్లకు పోయేది. యాదుకుందా అన్న? హోటళ్ళకి పత్తర్కా గోష్, చీగోష్, అది అసలు వెలకట్టలేంది. రెగ్యులర్గా నేను చెప్పాను, ఒక 2-3 నెలలకు ఒకసారి అన్న బయటకు డిన్నర్ కోదామని చెప్పి, దానికి డిన్నర్ కోయేందుకు కూడా తొందరగా బులెటిన్ చేసుకొని చేంజెస్ అన్నీ చేసుకొని తినేందుకు మళ్ళీ పొద్దున్న లేచి వస్తుంటుంది. సో అప్పట్లో అన్న ట్రీట్ ఇచ్చుడు, నేను ట్రీట్ ఇచ్చుడు, అసలు మా టీం వాళ్ళకి అట్లా ఇచ్చినాం అంటే అదొక హ్యాపీనెస్. సో నాకు ఈ పేర్లు జీతాలు ఇవన్నిటికన్నా అట్లా కలిసిపోయింది. ఇష్టమైన ఆర్డర్ చేసుకొని హోటల్లో తినడం అనేది పెద్ద థింగ్ మాకు. అది మేము తినిపించుడు ఇంకా ఇట్లా ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది అనమాట, అబ్బా మా టీం వాళ్ళందరికీ మేము ఉన్నామని. సో నాకు అది యాదకి వస్తుంది. సో ఆఫ్టర్ V6 తర్వాత నేనేమో బిగ్ బాస్ వచ్చినా, నువ్వేమో ఇంకా వేరే న్యూస్ ఛానల్కి TV9 పోయినాం. మళ్ళీ మనం TV9లో వచ్చినాం. మళ్ళీ కొన్ని రోజులు పని చేసినాం, మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకున్నాం. మళ్ళీ మనం అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కలిసి పనిచేసినాం. సో ఇప్పుడు పరిస్థితులకు అనుకూలంగా, పరిస్థితులు అంటే ఎవరో ఏమన్నారని కాదు, ఎప్పుడు కూడా మనం యూట్యూబ్ పెట్టుకోవాలా అన్నకి ముందే వస్తుంది ఆలోచన, కానీ స్టెప్ వేసుడు వెనకేస్తాడు, అదొక్కటే బాధ. యూట్యూబ్ పెట్టాలంటే యూట్యూబ్ మీద ఏమవుతుంది అన్న నేనే అన్న తెలుసా. అయినా సరే అప్పుడే అన్న పైసలు సొంతంగా పెట్టుకొని పాటలు చేసుడు, పాటలు వాడుడు, ఇదంతా చేసిండు. సో ఒక నీ ముందు చూపుతోని ఒక 1-2 సంవత్సరాల లోపు ఏం చేస్తే మన ఇద్దరికి వర్కౌట్ అవుతుందని నువ్వు అనుకుంటున్నావు? వారు మనం ఏం చేయొచ్చు అంటే ఎన్నో ఉన్నాయి. తెలంగాణ ప్రజలు ఒక అద్భుతమైన మనసు కలిగిన వాళ్ళు ఎంత నెత్తినెత్తుకుంటారు అనేది మనల్ని హీరోలను చేసిరు. ఇప్పటికీ కూడా సత్య సావిత్రి అంతే, వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా మనం కలిసి చేయాలనేది ఫీలింగ్. అవును, మనకి ఏమున్నా కూడా ఫస్ట్ ఒక కాంబో ఉంటుంది, మామిడికాయ తొక్కు ఉడుకుడుకన్నా అంతే. ఎట్లుంటది ఈ కాంబినేషన్? సత్తి సావిత్రి అనేది అట్లనే. వాళ్ళు తిట్టుకోవాలి, మనం చూడాలి. ఏదో ముచ్చట చెప్తారు, లాస్ట్కు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఏడుస్తారు, మళ్ళీ ఏదో ముచ్చట చెప్తారు, పనికిచ్చేది.
ఇట్లా ప్రపంచంలో జరిగే విషయాలు చెప్తారు. మళ్ళీ వీళ్ళని చూస్తే చాలరా అనే రోజున ఆ ఎలా చెవులకు ఎంత ఇంపుగుందో, కళ్ళకి ఎంత ఇంపుగుందో, మళ్ళీ అది రావాలి. మనం కూడా మళ్ళా రీఫ్రెష్ అయిపోయి రీస్టార్ట్ చేయాలి, మళ్ళీ అది అందియాలి. మనం మిస్ అవుతున్నాం, మన బాధ్యత మర్చిపోయినాం. వాళ్ళకి ఎందుకు కనబడతలేం? మనం కనబడ్డప్పుడల్లా అడుగుతుంటారుగా, ఏమిట్లా కనబడతలేవు నువ్వు, ఇప్పుడు ఏం చేస్తుర్రు, మీ తమ్ముడేడి, మీ తమ్ముడేడి, మీ తమ్ముడేడి అంటే అది చాలా బాధాకరం. వీళ్ళకి మనం అందియలేకపోతున్నాం. ఆకలి అయినోనికి అన్నం పెట్టకపోతే ఎట్లుంటది? వాళ్ళకి అలవాటు చేసినాం, మళ్ళీ మిస్ అయిపోయినాం. మన ఇప్పుడు అలవాట్లు వ్యవహారాలు మారిపోయినాయి, కొంచెం అటు ఇటు తిరుగుతున్నాం. చాలు కదా, మనకు సుఖం ఉంది కదా. ఇది బాధ్యత, రెస్పాన్సిబుల్. ఇది ఇంకా మనల్ని నమ్ముకుంటున్నారు కాబట్టి, అంటే ఇష్టపడుతున్నారు కాబట్టి. అండ్ అంటే టు బి ఫ్రాంక్గా చెప్పాలి అంటే, ఒకప్పుడు తెలంగాణ ప్రోగ్రాంలు టీవీలలో చూపించినంతగా కొత్త ప్రోగ్రాంలు చేయాలన్నంత ఆశా కాయిష్ ఇప్పుడున్న ఛానళ్ళకు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో కానీ కనిపిస్తుందా? ఎందుకంటే మనం బేసిక్స్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి తెలియక కొంతమంది ఏం చేస్తారంటే, ఇదేంది ఇది, వీళ్ళిద్దరు వచ్చి మాట్లాడేది, వాడెవడో ఉంటే ఒక ముసలి వేషం ఏంది, వీడియో వేసుకొని చెప్పుడేంది, ఇది కాదు. జనాలకు సోల్ తెలుసు, ఆత్మ. తెలంగాణ ప్రజలు ఒక పాటగాడు, ఆటగాడు ఏమి మిక్రీ చేసినా, ఏడన్నా గజ్జ కట్టుకొని దుంకినా ఒక ఆత్మతో చేస్తారు. ఆత్మ ఇప్పటికీ చూడు, నువ్వు ఏడ ధూమ్ధామ్ సభలు పెట్టు, ఒక పాట డప్పు వేసుకొని వాడుతుంటే రోమాలు లేచి నిలబడతాయి. అంతెందుకన్నా స్కూళ్ళల్లో నేను ఎప్పుడు అనుకునేదాన్ని, అసలు ఇంక ఈ పాటలు ఇవన్నీ అక్కడితోనే ఆగిపోతాయని చెప్పేసి. హాస్టల్లో వాటర్ రాకపోతే, ఫుడ్ రాకపోతే, వాళ్ళు చిన్న పిల్లలన్నా వాళ్ళ నిరసన కూడా పాట రూపంలో అప్పటిదప్పుడు వెళ్తున్నారు. అది బై బ్లడ్డే ఉంటుందేమో మనకు అనిపించింది తెలుసా. ఆడపిల్లలు వాళ్ళు ఏడుచుకుంటూ కూడా పాట కైగట్టి పాడేస్తున్నారు. ఓకే, అసలు ఇది జనరేషన్ తోని మారేది కాదు, తెలంగాణ రక్తంలోనే ఉంటుంది ఆట పాట. అది ఎప్పటికీ ఫేడ్ అవుట్ కాదు, ఎవరు దాన్ని తీసేయలేరు. నువ్వు ఎంత బంగ్లాలుండు, ఎంత రిచ్ కార్లు తిరుగు, ఆ పాట రాగానే పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా అన్నట్టే ఇప్పటికి గిద్దరామ నరసయ్య లాంటి వాళ్ళు ఇట్లా అల్లుకుంటా పోతుంటే, అది ఉయ్యాల పాట అయినా ఇంకోటి ఉద్యమం పాట అయినా రెడీగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఎమోషన్కు చాలా దగ్గరగా ఉంటారు. మన దగ్గర బోలెడంత ఉంది, దేవుని దయ వల్ల, తల్లిదండ్రుల దయ వల్ల అదైతే చాలా మనం ఇవ్వగలుగుతాం. ఒక ఛానల్ కాదు, ఎన్ని ఛానల్లో చేసినా ఆదరించడానికి జనాలు ఎప్పటికీ రెడీగా ఉంటారని నా నమ్మకం. అది 100%. ఎందుకంటే ఛానల్ మీద బేస్ చేసుకొని కాదు, మనం ఇద్దరం కాంబినేషన్ చేసిన తర్వాత, మనం ఒక ఛానల్లో బంద్ చేసిన తర్వాత ఇంకో ఛానల్కి వచ్చి పనిచేసినప్పుడు కూడా ఆ ఛానల్ కూడా మనల్ని అంతే సపోర్ట్ చేస్తే, మనము దాన్ని ఆ ప్రోగ్రామ్ని కూడా కొన్ని రోజులు బ్రేక్ చేసి చూసినాం మనం, టైం కాని టైంలో వచ్చినా సరే. సో అంటే జనాలకి మనం చెప్పే ముచ్చట అంత ఇంట్రెస్ట్ కావాలి కూడా. ఇప్పుడు మనకు ఛానల్ అవసరం లేకుండా మనకే ఒక ఛానల్ ఉన్నాయి, లేకపోతే మన ఇద్దరం కలిసి ఇంకొక ఛానల్ సెపరేట్గా పెట్టుకొని సంథింగ్, అంటే ఇప్పుడు నీ పర్సనల్ ఇష్టాలు వేరు, నీ వ్లాగింగ్ నీ స్కిట్లు నీ వేరు, నా వ్లాగింగ్ నా స్కిట్లు వేరు, కానీ మనమిద్దరం కలిసి రేపటి రోజున ఇప్పుడు నీ పిల్లలు చూసేసారు, నా పిల్లలు చూసేటప్పటికి తెలంగాణ మాటలు ఇట్లా, బట్టలు ఇట్లా, ఊర్లు ఇట్లా, లేకపోతే ఇట్లా అనేది, అది మనమిద్దరమే ఒక డాక్యుమెంటరీ లాగా ఉండాలి, ఫన్ ఉండాలి. కానీ అది ఇద్దరం కలిపి ఒక ఛానల్ పెట్టి దాంట్లో కంప్లీట్గా ప్యూర్ తెలంగాణ సోల్ కోసమే నడపాలన్నది నా ఇంట్రెస్ట్. అది ఆట అయి ఉండొచ్చు, పాట అయి ఉండొచ్చు, నీకు వచ్చిన థాట్స్ అయి ఉండొచ్చు, నాకు వచ్చిన థాట్స్ అయి ఉండొచ్చు. మనకు సపోర్ట్ చేసే టీం కూడా ఉంది కాబట్టి అన్నం దీన్ని చెప్తున్నాయి. ఇక మరి ఆ లెక్కన ఆలోచించాలి, ఇద్దరం కలిపి పెట్టాలా, చేద్దాం. ఏదైనా బరువు బాధ్యత సగం సగం, కానీ మనం చెయ్యాలా. ఎందుకంటే మన తర్వాత మనలాగా, అంటే ఇది కొంచెం ప్రౌడ్గానే చెప్తాను నేను, మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు, కానీ మనలాగా ఒక కాంబినేషన్ వచ్చి సెట్ చేసి సస్టైన్ అయ్యింది లేదు. ఇప్పుడు 2019లో మానేసినాం మనం, నువ్వు ఒక 6 నెలలు ఎక్క తక్క, ఆల్మోస్ట్ 5 years స్టిల్ ఇంకా మన పేర్లు వినబడతాయి ఇంత మోడర్న్ జమానాలో కూడా. సో నేను అది నమ్ముతున్నా, ఓకే ఇంకా మాకు అది ఉంది, మనం నిలబెట్టుకోవాలని చెప్పేసి కూర్చొని ఆలోచించి పొత్తులో ఒక ఛానల్ పెట్టుకొని పొత్తుల సంసారం చేస్తాం. ఇంకా మేము ఏం చేస్తామో చూస్తాం. పాటలు, ఆటలు, ఎమోషన్స్ మన దగ్గర ఏం లేదు, జనాలమే ఇస్తారు. ఒక వారం అట్లా పోయి గోరెటెంకన్న సార్ లెక్క అట్లా తిరిగి వస్తే చాలు, అంగాలా తిరిగి వస్తే. వారాల అబ్బాయిలు లెక్క రోజుకొక జిల్లా, రోజుకొక ఊరు పోవాలి. ఒక్క వారం రోజులు, నెలలో 2 వారాలు పనిచేస్తామంటే చాలు, ఎక్కడ లేని కల్చర్ తెలుస్తుంది, అలా ఫుడ్ తెలుస్తుంది, అలా పాటలు తెలుస్తాయి, అలా బతుకులు తెలుస్తాయి. మనకు కూడా ఒక చిన్న ట్రిప్ పోయినట్టు ఉంటుంది. డిక్షనరీ, జనమే డిక్షనరీ అంతే. అందులోకెళ్ళి తీసి వాళ్ళకి అప్ప చెప్తే, అరే ఇడు మా ఊరు లెక్కున్నాడు, ఈ మా పాటగాని లెక్కున్నాడు, అచ్చం నీ లెక్క చేస్తుండ్రు రే అంటుంటే అది ఆనందం కదా. నా భాష అన్నది చాలా తేడా ఉంటుంది. నా అన్నకు గమ్మత్ అనిపిస్తాయి, అన్నయ్య నాకు గమ్మత్ అనిపిస్తాయి. అట్లా మేము మీ దగ్గరకు వచ్చి మీ విషయాలు నేర్చుకుంటే, మీ పదాలు మేము పలికితే ఇంకా గమ్మత్ ఉంటుంది కదా. సో అట్లా ఎట్లాగో ఏమంటారు, నెలలు కాకపోయినా
2 నెలలకు ఒకసారి ఒక వారం రోజులు అట్లా తిరిగి వచ్చినా ఆ కంటెంట్ వస్తుంది. పాటకు సంబంధించిన కంటెంట్ నువ్వు అద్భుతంగా ఇవ్వగలుగుతావు, రాస్తాడు, పాడతాడు కాబట్టి. ఆర్ వంట ఏదన్నా పండగ వాటి గురించి చెప్పేదానికి నేనున్నాను కాబట్టి అట్లా డివైడ్ చేసుకొని చేయాలన్నది గోల్. చేద్దాం. మంచి ఆలోచన. చేతికి అడుక్కోలేను, షేక్ హ్యాండ్ ఇస్తుంటే కానీ షేక్ హ్యాండ్ ఇది త్రిపుల్ షేక్ హ్యాండ్ అన్నమాట కాదు, మామిడికాయ షేక్ హ్యాండ్. థ్యాంక్ యూ అన్న. తొందరలో చేస్తాం, ప్లాన్ చేస్తాం. ఏదైనా సరే ఏమంటారు, ఒక ట్రై అయితే చేస్తే తప్పలేదు కాబట్టి చేసి చూద్దాం. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది నా అభిప్రాయం. మీ అందరినీ మాట తీసుకొని ఇది స్టార్ట్ చేస్తున్నాం, చూద్దాం ఏం చేస్తాం. థ్యాంక్ యూ. మా వాళ్ళకి కూడా అన్నం పెడదాం పాపం. బాయ్ బాయ్. ఎట్లా చెప్పలే నువ్వు చెప్పు. మంచిగా కొంచెం మంచిగా. ఎన్ని మార్క్స్ ఇస్తావు? 30. 10 అట. 10కు 10 అట. 10కు 10.